ఈరోజు ప్రస్తుతం మనము కర్నూలు నగరంలోని అరోరా నగర్లో ఉన్నాము. శ్రీ వరసిద్ధి వినాయక కమిటీ వినాయకుడి విగ్రహం నెలకొల్పారు. సో దీనికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వరసిద్ధి వినాయక కమిటీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పారు, సో దీనికి సంబంధించినటువంటి కృషి ఏ విధంగా ఉంది అనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాము. అందులో ఈ కమిటీ మెంబర్స్కు సంబంధించి ముందుగా తీసుకుంటే మనకు మనీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని కంగ్రాట్ చేయాలి. దాదాపుగా ఈ విగ్రహం తీసుకురావడానికి కానివ్వండి, తర్వాత ఇక్కడ అన్ని ఏవేవైతే ఎక్విప్మెంట్స్ అన్ని కావాలో అవన్నీ సమకూర్చినటువంటి వ్యక్తి మణి. సో మరి మణి గారితో మనం మాట్లాడదాము. సో వరసిద్ధి వినాయక కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుడితను మెంబరు, తర్వాత ఇందులో చందు అనే ఒక వ్యక్తి కూడా వంటి వ్యక్తి. సో వారిద్దరిని మనం మాట్లాడిద్దాము. ముందుగా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి విగ్రహాన్ని నెలకొల్పారనేది మనం తెలుసుకుందాం. సో మణి గారు నమస్కారం అండి. ముందుకు వచ్చేసి యాక్చువల్గా ఈ వరసిద్ధి వినాయక కమిటీ తరపు నుంచి ఈ విగ్రహాన్ని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నెలకొల్పుతూ వస్తున్నారు? 3 ఏళ్ళు అయిందండి. 3 ఏళ్ళు అయింది ఇక్కడ. 3 ఇయర్స్. 3 ఇయర్స్ నుంచి ఇక్కడ మీరు స్టార్ట్ చేశారు. సో దాదాపుగా 3 ఇయర్స్ నుంచి మీరు రన్ చేస్తూ వచ్చారు. మరి ఎటువంటి కష్ట నష్టాలకు వచ్చి ఇక్కడ ఈ కాలనీ వాసులకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ మీకు దొరికిందంటారు? అందరూ కలిసినారు కాబట్టి లేడీస్ సపోర్టింగ్, అందరు పిల్లలు చాలా బాగా ఆనందంతో చేస్తున్నాం. ఓకే. సో ఓవరాల్గా తీసుకుంటే మరి ఇక్కడ దాదాపుగా ఈ వినాయక నిమజ్జనం జరిగేంత వరకు 9 రోజుల్లో వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఆ 9 రోజులలో ప్రతి ఒక్క రోజు విశేష దినంగా మీరు చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏమైనా ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేపిస్తున్నారా? చేపిస్తున్నాం అండి. ఈవినింగ్ అయితేనే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి. ఏమైనా ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొన్ని క్యాన్సల్స్ అయినాయి. వర్షం తర్వాత లేకుంటే బాగుంటుంది. అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటున్నాయి. ఓకే. సో అలాగే దాదాపుగా మన మణిగారు మాట్లాడినటువంటి విషయాలన్నీ మనం చూసాము. అలాగే చందు అనే వ్యక్తి దీనికి అంటే ఈ విగ్రహం నెలకొల్పడంలో ఉన్నటువంటి విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి చందు. సో వీరిద్దరూ చాలా కష్టఫలితంగా ఈ విగ్రహాన్ని నెలకొల్పడం మనం ఈ కాలనీలో చూస్తున్నాము. మరి అలాగే చందు ఏం చెప్తారనేది మనం చూద్దాం. చందు, దాదాపుగా ఈ 9 రోజులు వినాయక నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఈ వినాయక నిమజ్జనం జరిగేంత వరకు ఇక్కడ భక్తాదులు వస్తూ ఉంటారు. సో వారికి ఎటువంటి సౌకర్యం కల్పిస్తున్నారు? ప్రతిరోజు అన్నదానం ఉందా, లేకపోతే తర్వాత ఈ భక్తులకు ఈ నైవేద్యాలు ప్రసాదం వితరణ అనేది ఏమైనా జరుగుతాయా ఇక్కడ? 9 రోజులు టిఫిన్ ఉంటుంది, మళ్ళీ గేమ్స్, సాయంత్రం గేమ్స్ ఉంటాయి. వచ్చిన వాళ్ళకి అందరికి బాగా పూజలు, ప్రసాదం. సో ఈ కాలనీ వాసులకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ అందుతుంది మీకు ఈ కమిటీకి సంబంధించి? సపోర్ట్ లేడీస్ నుండి సపోర్ట్ ఉంది. చూసారు కదా, ఇప్పుడు అరోరా నగర్కు సంబంధించినటువంటి ఈ వరసిద్ధి వినాయక కమిటీ మెంబర్స్ తరపు నుంచి కూడా ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. గత 3 ఏళ్ల నుంచి ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. అదేవిధంగా ముందు కూడా ఇంకా ఈ కమిటీ సభ్యులు చాలా ఘనంగా, అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటారని మనం ఆశిద్దాము. ఇక ఇక్కడ ఇంకొక విశేషమైనటువంటి వ్యక్తి మన బెంగాలీ అతను ఇక్కడ అయినా కూడా తెలుగు వారితో కలిసిపోయి ఈ కాలనీలో అందరితో మమేకం అయ్యి కాశీనాథ్ అనే పేరు గల ఈ వ్యక్తి ఇక్కడ విగ్రహాన్ని నెలకొల్పడంలో విశేష కృషి చేశారు. సో వారి మాటలను మనం అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కాలనీ వాసులు ఏ విధంగా సపోర్ట్ చేశారు, ఈ విగ్రహాన్ని నెలకొల్పడానికి ఎంతవరకు కృషి చేశారనేది మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి కాశీనాథ్ గారు. ఇదే విగ్రహాలు పెట్టి చేసి దాదాపు 5-6 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ గేర్లో మొత్తం మంది కాల్చి నేను హ్యాపీగా ఉంది, హాయిగా ఉంది. నేను వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి వచ్చిన తర్వాత కానీ మొత్తం అందరికీ కాల్చి ఇదే జరుగుతూనే ఉంది, బాగా జరుగుతుంది. మొత్తం అందరికీ సపోర్ట్ ఉంది, మొత్తం మంది వస్తాడు, పోలీసు కానీ సపోర్ట్ ఉంది, అన్ని మందికి సపోర్ట్ ఉంది. హ్యాపీ వినాయక చవితిలో. అలాగే మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఇక్కడ. అంటే ఏ మతమైనా సరే ఇక్కడ అందరూ ఒకటే అని చూస్తా ఉన్నారు ఇక్కడ. యాది కానీ ఒకటి చూస్తాడు, అంతే అంటారా? ఇంకా ఏమన్నా ఈ గణేషుని గురించి ఒక విశేషమైనటువంటి దినంగా మనం చూసుకుంటున్నాం కాబట్టి గణేషుని గురించి కొన్ని మాటలు మీరు ఏమైనా చెప్పగలరా? ఇదే మా హిందూకు వినాయక చవితి, హిందూకు గణేష్ పూజ చేయిస్తాం. ఇది వచ్చి మాకు శుభం అవుతుంది, ఇంటిలో శుభం అవుతుంది. ఇది యాక్చువల్లీ ఇంటిలో సమస్య కానీ, ఇంటిలో ప్రాబ్లం కానీ ఇది హ్యాపీగా అవుతుంది, హాయిగా అవుతుంది, హాయిగా జరుగుతుంది. ఇది చేస్తే మన శాంతి అవుతుంది. థ్యాంక్ యూ అండి కాశీనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు కాశీనాథ్ గారు. సో బెంగాలీ నుంచి, అంటే బెంగాల్ అనే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి కలకత్తా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి దాదాపుగా ఇక్కడ ఈ విగ్రహం నెలకొల్పడంలో చాలా విశేషమైనటువంటి కృషి ఈయన కాశీనాథ్ గారు చేశారు ఇక్కడ. సో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే హర్ష,
మీ సమక్షంలోనే మీ ఫాదర్ సమక్షంలోనే ఇదంతా జరుగుతుంది కూడా అని నాకు తెలుసు. సో మరి ఆ డీటెయిల్స్ అన్నీ ఫోన్ చెప్పి. ఫస్ట్ 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మరి ఆ తర్వాత 3 టైమ్స్ పెట్టిన తర్వాత మళ్ళా ఇప్పుడు చందు తీసుకున్నాడు. ఓకే అక్కడ చందు తీసుకున్న తర్వాత నుంచి చందు వచ్చేస్తున్నాడు. 3 ఇయర్స్ అయింది. ఇప్పుడు థర్డ్ టైం ఓకే. బాగా చేస్తున్నారు. ఈ వరసిద్ధి వినాయక కమిటీ తరపు నుంచి కూడా ప్రతి ఒక్క మెంబర్స్ ఇక్కడ అందరూ కమిటీ మెంబర్స్ ఉన్నారు. వారందరూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ సో మచ్.